హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ వ్లాగ్స్. ఈరోజు నేను వెలగపండ్లతో వెలగపండు పులిహోర తయారు చేసుకుంటున్నా. వెలగపండు పులిహోర తయారు చేసుకోవడానికి ఈ వెలగపండును పగలగొట్టి లోపల ఉన్న గుజ్జును మొత్తం తీసుకోవాలి. వెలగపండు పులిహోరకు ఇలా దూరగా పండిన వెలగపండును తీసుకుంటే పులిహోర టేస్టీగా ఉంటుంది. వెలగపండు పులిహోర తయారు చేసుకోవడానికి వెలగపండులో కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇలా వెలగపండులో ఉన్న గింజలు మరియు నారలను తీసివేసుకోవాలి. వెలగపండు పులిహోర తయారు చేసుకోవడానికి రైస్ని ఇలా పుల్లలుగా వండుకొని ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఉప్పు ప్రిపరేషన్కు గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడైంది. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా, స్పూన్ ఆవాలు వేసుకుంటున్నా. ఆవాలు చిటపటలాడిన తర్వాత శనగపప్పు మరియు మినపపప్పును పోపులో వేసుకుంటున్నా. మిరియాలను పోపులో వేసుకుంటున్నా. చీలుకున్న పచ్చిమిర్చిని పోపులో వేసుకున్నా. కొన్ని కరివేపాకు రెబ్బలను పోపులో వేసుకుంటున్నా. 1 టీ స్పూన్ పసుపును పోపులో వేసుకుంటున్నా. పోపు వేగింది. మనం పక్కనుంచుకున్న వెలగపండు గుజ్జును పోపులో వేసుకుంటున్నా. పోపులో వేసుకున్న వెలగపండు గుజ్జును పోపు మొత్తం వెలగపండు గుజ్జుకు పట్టే విధంగా బాగా కలుపుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 మినిట్స్ వరకు ఈ వెలగపండు గుజ్జును ఉడికించుకోవాలి. వెలగపండు గుజ్జును ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం వేంపుకొని పక్కనుంచుకున్న పల్లీలను ఈ వెలగపండు గుజ్జులో వేసుకుంటున్నా. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇలా తయారు చేసుకున్న వెలగపండు పోపును రైస్లో వేసుకుంటున్నా. ఈ పోపు మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనం తయారు చేసుకున్న వెలగపండు పోపును రైస్లో వేసుకొని ఈ పోపు మొత్తం రైస్కు పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. పులిహోరలో సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తయారు చేసుకున్న వెలగపండు పులిహోరను సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా. చూడండి, వెలగపండు పులిహోర తయారు చేసుకున్నా. చాలా బాగా కుదిరింది. టేస్ట్ చాలా బాగుంది. ఈ వెలగపండుతో మన హెల్త్కు అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెలగపండును సంవత్సరంలో ఒకసారైనా ఏదో రకంగా తీసుకోవాలి. మన పొట్టలోకి అనుకోకుండా వెళ్ళిన వెంట్రుకలు, అదేవిధంగా డస్ట్ ఫామ్ అయితే వెలగపండును తినడం వలన పేరుకుపోయిన డస్టును మరియు వెంట్రుకలను కరిగించి ముద్దలా చేసి బయటికి పంపించడానికి వెలగపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వెలగపండును ఈ విధంగా పులిహోరలా తయారు చేసుకొని తీసుకోండి. నాకైతే చాలా బాగా కుదిరింది. ఈ వెలగపండు పులిహోరను నేను తయారు చేసుకున్న పద్ధతిలో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.